వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడుండే క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా లేదంటే పొల్యూషన్ ద్వారా మనం వాడే ప్రోడక్ట్స్ ద్వారా హెయిర్ ఫాల్ ఎక్కువగా ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాము. హెయిర్ ఫాల్ అవడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనము హెర్బల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఆయుర్వేదికంగా మనకి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అనేది నేను ఫస్ట్ చెప్తాను. మనకి ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 250 ml ఆయిల్కి అనమాట. నెక్స్ట్ ఇక్కడ అలోవెరా, అది నా దగ్గర ప్లాంట్ ఉండింది, న్యాచురల్ అలోవెరా తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే జెల్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే జెల్ మీరు ఆర్గానిక్ది తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మా హైబిస్కస్వి పెటల్స్ తీసుకున్నాను. మందారం పువ్వువి మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నాను. నెక్స్ట్ మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు, తర్వాత కరివేపాకు ఒక 5-6 రెబ్బల వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక కొంచెం బేస్ లావుగా ఉండే గిన్నె తీసుకుని అందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి కోకోనట్ ఆయిల్ బేస్ ఆయిల్ అనమాట అన్నిటికీ కూడా, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ చాలా మంచి మాయిశ్చర్ని ఇస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇందులో మనము అలోవెరా తీసుకున్నాం కదా, ఆ అలోవెరాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ మనకి ఎలా అంటే కొంచెం వామ్గా అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ చేస్తుంది అనమాట. ఆనియన్ జ్యూస్ కానీ లేదు అంటే ఆనియన్ ప్యాక్ కానీ ఆనియన్ ఆయిల్ కానీ మన హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఇక్కడ మనము ఆనియన్ని యాడ్ చేసుకున్నాము. అది హెయిర్ గ్రోత్ని ఫాస్ట్ చేయడమే కాకుండా హెయిర్ రూట్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అలోవెరా మనము హెయిర్ కండిషనింగ్కి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, మన అందరికీ తెలిసిందే కదా. ఉట్టి జెల్ తీసి వేసేస్తే ఏంటంటే మనకి ఆయిల్లో అంతా కూడా అది అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం మనము పీల్తో పాటే తొక్కుతో పాటే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఏంటి అంటే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. చెప్పాను కదా, ఒక 5-6 రెబ్బల వరకు కరివేపాకు తీసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మందారం పువ్వువి అన్ని పెటల్స్ కూడా మనం తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంతసేపు మనకి ఆయిల్ అంతా కూడా బాయిల్ అవ్వనివ్వాలి. ఎలా అంటే మనకి ఈ కరివేపాకు కానీ లేదంటే మందారం కానీ ఇవన్నీ కూడా మాడకూడదు, నార్మల్గా బ్రౌన్గా వస్తే సరిపోతుంది. మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. మాడకుండా మనము కాచుకోవాలన్నమాట ఆయిల్ని. మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కాచుకోండి. అందుకే మనకి ఏంటంటే బేస్ అనేది లావుగా ఉండే బౌల్ కనుక మనం తీసుకుంటే చాలా మనకి అంటే ఆయిల్ అనేది ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి తొందరగా మాడకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మనము మెంతులు ఉన్నాయి కదా, మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు చాలా మంచి కండిషనర్ అండి మన హెయిర్కి. అండ్ అంతేకాకుండా మెంతులు ప్యాక్ కానీ ఇలా మెంతులు మనము ఆయిల్లో యాడ్ చేసుకుంటే ఏంటి అంటే మనకి హెయిర్ కూడా చాలా గ్రోత్ అనేది పెరుగుతుంది. హెయిర్ రూట్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి కండిషనింగ్ చేసినప్పుడు ఏంటంటే స్కాల్ప్లో మనకి ఏమైనా డర్ట్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి. అండ్ చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది, చాలా బౌన్సీగా కనిపిస్తుంది, కండిషన్డ్గా అవుతుంది. అండ్ అలోవెరా యాడ్ చేసాం కదా, అది చాలా డ్రై అనే హెయిర్ని కూడా కండిషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మందారం పువ్వు కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. మనకి మందారం ఇలా ఆ పువ్వుది ఆకులైనా సరే కానీ లేదంటే పౌడర్ అయినా సరే మనకి చాలా మంచిది మన హెయిర్కి. ఇలా మొత్తం మాడకుండా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత మనం ఆయిల్ కొంచెంసేపు మిక్స్ చేసేసుకుని తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు మనకి ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ అయ్యాయి, ఆ మందారం పువ్వు కూడా మనకి బ్రౌన్ అయింది కదా. ఇంక మనము ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనము ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని మనం ఒక బాటిల్లో ఈ ఆయిల్ అంతా కూడా తీసి పెట్టేసుకోవాలి. ఇది హెయిర్ ఆయిల్ అంటే మనం ఆయిలింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్ని యూజ్ చేస్తే సరిపోతుంది. మనకి చాలా హెల్తీ హెయిర్ అనేది వస్తుంది. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వాడుతూ కూడా మనం ఏంటంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా మనం చాలా మంచిది, ఫుడ్ని తీసుకుంటుంటే బ్యాలెన్స్డ్గా మనకి రెండు కూడా
బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మంచి కేర్ ఇస్తాం కాబట్టి హెయిర్ మనకి చాలా బాగుంటుంది. సో ఇలా మనము ఆయిల్ అనేది మనం స్ట్రెయిన్ చేసేసి తీసేసుకోవాలి. ఒక బాటిల్లో నాది నార్మల్ పాతది ఒక ఐస్ క్రీమ్ది కంటైనర్ ఉండింది. సో అందులో నేను ఆయిల్ని తీసి పెడుతున్నాను. సో ఇందులో మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకుని ఆయిల్ని తీసేసుకుని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మనకు కొంచెం ఆ వేడి అనేది ఆయిల్లో తగ్గిన తర్వాత మనం లిడ్ పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. లేదంటే మనకి ఆ ఆవిరికి మొత్తం మళ్ళీ వాటర్ వేపర్స్ అనేవి వచ్చేసి మనకి ఆయిల్లోకి వస్తాయి కాబట్టి సో ఆయిల్ పాడైపోతుంది తొందరగా. సో అందుకని మనము అలా వాటర్ వేపర్స్ రాకుండా కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఆయిల్ అంతా తీసేసి ఇలా కంటైనర్లో పెట్టేసుకుని ఆయిలింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా హెయిర్ ఆయిల్కి మనము ఈ ఆయిల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది మనకి సింపుల్గా రెడీ అయిపోయింది కదా.